అంటే ఈ దాడులు ఈ అల్ఫా ఐకి ఎంత మేరకు నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు అంటారు? అంటే వాళ్ళకు ఉన్నటువంటి తిరుగుబాటుదారుల శక్తి ఎంత అంటారు? అసలు వాళ్ళు తిరుగుబాటుదారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎప్పుడు ఇంతవరకు ఇటీవల కాలంలో గడిచినటువంటి 10 సంవత్సరాలు కానీ లేదా అంతకుముందు అంటే బంగ్లాదేశ్ నుంచి భూటాన్ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి నాకు తెలిసినంత వరకు 2009-10 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్కడ క్యాంపుల్ని ఖాళీ చేయించారు. ఆ ఖాళీ చేయించినటువంటి క్రమంలో వాళ్ళు మయన్మార్ వెళ్ళిపోయారు. అనేక మంది ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ అస్సాంలో రాజకీయాల్లో పాల్గొనడం లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరికొన్ని మిలిటెంట్ బృందాలు కూడా ఆ సంస్థల్లో చీలికలు ఏర్పడి ఆ విధమైనటువంటి ప్రభుత్వాలతో ఒప్పందం చేస్తున్నవి కొన్ని, ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నవి కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఆ విధంగా ఒప్పందానికి దూరంగా ఉండి ఇప్పటికీ ఆయుధాలతోటి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పడిపోయిందని, వాళ్ళ ఉనికి కోసం అప్పుడప్పుడు దాడులు చేయడం తప్ప వాళ్ళు ఏమీ చేయగలిగినటువంటి స్థితి లేదనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు. దానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో పెద్దగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ అటు నాగాలాండ్ వైపు నుంచి కానీ లేదా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు లేదా మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మైతీలకు కూడా ఇటువంటి ఉగ్రవాద సంస్థలతో మయన్మార్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేటువంటిది కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో వాళ్ళు జరిపినటువంటి దాడులు పెద్దగా లేవు, వాటి ఉదంతాల కదలికలు కూడా పెద్దగా లేవు అనేది చెప్తుంది. అంటే ఈ ఉల్ఫా ఐకి కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ కావచ్చు, నాగా తిరుగుబాటుదారులు కావచ్చు, అలాగే పాక్ ఐఎస్ఐతో కూడా సంబంధాలు ఉన్నాయి. అంటే వీళ్ళది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి రిలేషన్స్ గా అంటూ ఉన్నారు కదా. సో మరి ఈశాన్య ప్రాంతంలో దీనివల్ల ఇంకా ఈ ఉగ్రవాద చర్యలు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏడాది క్రితం వరకు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఉంది కనుక షేక్ హసీనా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ లేకపోతే ఐఎస్ఐ ఏజెంట్లకు కానీ బంగ్లాదేశ్ లో కూడా పెద్ద స్థానం ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము లేదా ఆమెను వ్యతిరేకించేటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఇటువంటివన్నీ కూడా భారత్ వ్యతిరేకమైనటువంటి శక్తులకి ఆశ్రయం కలిగించేటువంటివి అనేది గతంలో వాటి తీరుతెన్నులు చూసినప్పుడు మనకి స్పష్టమైంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు లేదా దానికి మద్దతుగా ఉన్నటువంటి అవామీ లీగ్ ని వ్యతిరేకించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, మరి ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళనందరినీ కూడా మరొకసారి పోగేసి ఏమైనా చర్యలు చేపడతాయా లేదా అనేటువంటిది మనం ఇంకా చూడాల్సింది. అయితే చేపట్టవు అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉదంతాలు పరిణామాల నేపథ్యంలో అందుకు అవకాశం కూడా ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అయితే ఎందుకు ఈ సంస్థ ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావట్లేదు, వ్యతిరేకిస్తూ ఉంది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్ ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద సంస్థలలో ఇప్పుడు ఈ ప్రత్యేక అస్సాం ప్రత్యేక దేశం కావాలని కదా వీళ్ళు కోరుతున్నది. ప్రత్యేక అస్సాం దేశం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటిది ఇప్పటికే అర్థమైపోయింది. ఆ విధంగా అర్థమైపోయిన తర్వాత వీలు కానీ లేదా ఆచరణ సాధ్యం కానీ డిమాండ్తో మనం పోరాడి మన ప్రాణాలు తీసుకోవడం ఎందుకు, లేదా మనం విలువైనటువంటి జీవితాలని నాశనం చేసుకోవడం ఎందుకు అనేటువంటిది కొంతమందిలో రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. రెండవది, ఇటువంటి సంస్థలని కొనసాగించడం ద్వారా వీళ్ళు చేసేటువంటి అక్రమ కార్యకలాపాలు కావచ్చు లేదా దందాలతోటి ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఉదంతాలు కూడా ఇలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నాయి. బహుశా అలాంటి గ్యాంగ్ కూడా దీనిలో ఈ విధమైనటువంటి అవుట్ఫిట్ ని కొనసాగిస్తూ దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కూడా ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎందుకు అంటే భారత్ వ్యతిరేకమైనటువంటి శక్తులు ఏమైనా ఉండేట్లయితే, దేశాలు కానీ ఏమైనా ఉండేట్లయితే అటువంటి వాటి నుంచి కూడా నిధుల రూపంలో లేదా ఇతరతర లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తుండొచ్చు. దాన్ని మనమేమి తోసిపుచ్చలేదు. అందుకని అటువంటి యాక్టివిటీస్ లో వీళ్ళంతా ఉన్నారా అనేది
చూడాల్సింది. దాని మీద మరి కేంద్ర ప్రభుత్వమే దృష్టి సారించి అలాంటి ఏమైనా సంబంధాలు ఉండేట్లయితే బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉన్నది.